వెల్కమ్ టు పూరాలోకల్. ముంబైని కుండపోత వర్షం ముంచెత్తింది. వర్షధాటికి ముంబై మొత్తం అతలాకుతలమైంది. రావాల్సిన సమయం కన్నా 10 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు రావడంతో కుండపోత వానతో చిగురుటాకులా వణికిపోయింది ముంబై. ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. కొలాబాలో 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడి అబ్జర్వేటరీలో 1918లో మే నెల మొత్తం మీద 279.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇంతవరకు రికార్డుగా ఉండేది. అక్కడి అబ్జర్వేటరీలో 1918లో మే నెల మొత్తం మీద 279.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇంతవరకు రికార్డుగా ఉండేది. కానీ తాజా వానలతో ఈ మే నెలలో 295 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో 107 ఏళ్ల ఆ రికార్డు చెరిగిపోయింది. గత 75 ఏళ్లలో ఇంత త్వరగా రుతుపవనాలు ముంబైని తాకడం ఇదే మొదటిసారని ఐఎండీ అధికారులు వెల్లడించారు. మే 26న తెల్లవారుజాము నుంచే అనేక ప్రాంతాలను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. రోడ్లు, రైలు, మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ముంబైలోని రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భ మెట్రో లైన్లలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. మెట్రో స్టేషన్లో నీరు నిలిచి ఉన్న వీడియోలు వైరల్ గా మారాయి. టికెట్ కౌంటర్లు, ప్లాట్ఫామ్లు నీటితో నిండిపోవడం, ఎస్కలేటర్ వెంట వర్షపు నీరు కారుతుండడం, స్టేషన్లలో వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉండటం ఈ వీడియోలో వెలుగు చూసింది. నగరంలో ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:30 వరకు సగటున 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ ప్రకటించింది. ముంబై, ఠానే, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.